తిరుప్పావై వ్రతంలో 14వ రోజులోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ఇవాళ్ళటి పాశురాన్ని మనం చదువుకుందాం, అనుసంధానం చేద్దాం. ఉంగళ్ పుజక్కడై తోట్టుత్తువావియుల్ செங்குஜு நீர்வாயு நெஜுந்தாம்பலவாய் கூம்பினான் செங்கல் பொடுக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாயு பீசும் நங்காய் எஜுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரம் எந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடேல் உரம்பாவாய் உங்கள் புஜக்கடை தோட்டுத்துவாவியுல் செங்குஜு நீர்வாய் நிஜுந்தாம்பலவாய் கூம்பினகான் செங்கல் பொடுக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாயு பேசும் நங்காய் எஜுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரம் எந்தும் தடக்கையன் பங்கய கண்ணானை పాడేల్ ఒరంబావాయ్. ఈ పాశురం యొక్క తాత్పర్యం, మీ ఇంటి పెరటిలోని తోటలో ఉన్నటువంటి బావిలో ఎర్ర తామరలు విచ్చుకొన్నవి, నల్ల కలువలు ముకుళించినవి, ఎర్రని జేగురు రాళ్ల పొడితో రంగు అద్దబడినటువంటి కాషాయమైన వస్త్రాలను దాల్చి తెల్లని పలువరస కలిగిన సన్యాసులు తమ దేవాలయాలకు కుంచెకోల పట్టుకొని ఆరాధనలు చేయడానికి వెళుతున్నారు. మమ్ములను ముందుగా లేపెదనని మాట ఇచ్చిన పరిపూర్ణురాలా, ఇవాళ్ళటి గోపు నేనే ముందట మిమ్మల్ని లేపుతానంది, అందుకొరకే మమ్ములను ముందుగా లేపెదనని మాట ఇచ్చిన పూర్ణురాలా, సంబోధన పూర్ణురాలా అని సంబోధిస్తున్నారు. లేచి వచ్చి మా కొరత తీర్చుము, ఇంకొకళ్ళు తక్కువ ఉన్నారు రండి అని సిగ్గులేనిదానా అని ప్రయోగించారు. మాట నేర్పుగలదానా లెమ్ము, శంఖచక్రములను ధరించిన విశాల బాహువులు గల పుండరీకాక్షుణ్ణి కీర్తిద్దాం రమ్ము అంటుంది. పుండరీకాక్షుడు అంటే మంచి తామరల లాంటి విశాలమైన నయనాలు కలిగినటువంటి ఓ పుండరీకాక్ష, ఓ పరమాత్మ, ఆయనను కీర్తిద్దాం రమ్మని ఇవాళ్ళటి గోపికను పిలుస్తున్నారు. ఇది పైకి చూచే తాత్పర్యమైతే మరి ఇందులో ఉన్నటువంటి సాంప్రదాయికమైనటువంటి వేదాంతమైన అర్థమేమిటి అంటే, ఈ శరీరం అనేదే ఒక తోట, చైతన్య ప్రసరణ మార్గమే ఈ నాడీ మండలం, వెన్నుపూసలో ఉంటుంది. ఇదియే దిగుడు బావి. తామర పువ్వులంటే నాడీ చక్రములు, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము. ఇవి చక్రాలు, నాడీ చక్రాలు. మూలాధారం 1, స్వాదిష్టానము 2, మణిపూరము 3, అనాహతం 4, విశుద్ధం 5, ఆజ్ఞాచక్రం 6, సహస్రారం 7. ఇంద్రియములు ముడుచుకొనినవి, కలువలంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ముడుచుకున్నవి. ఎప్పుడైతే ఈ యోగ జ్ఞానం పెరిగిందో ఇంద్రియ విషయాలు తగ్గిపోయినాయి. తోట అనే దేనికి సంకేతం అంటే అష్టాక్షరి మంత్రానికి సంకేతం. ఇందులో మధ్య గల బావి ఏమిటి అంటే నమః అన్న పదం. తామర పువ్వు అంటే మనకు భగవంతుడికి చేసేటటువంటి సేవ, పారతంత్ర్యము. కల్వ పువ్వు అంటే స్వాతంత్ర్యము. జేగురు రాయి దేనికి సంకేతం అంటే విషయ సుఖాల యందు కోరిక కలిగినటువంటి మనస్సు. విషయ రాగమే ఎరుపు. భగవంతుడి యొక్క పారతంత్ర్యాన్ని, భగవత్ పారతంత్ర్యాన్ని తెలియజేయటమే పొడి చేయడము.
భగవంతుడి యొక్క సంబంధం కలిగ పదార్థాలలో కలుపుట, నీటిలో కలపడం. భగవత్ పారతంత్ర్యము, భగవత్ ప్రీతి, విభూతిలో ప్రీతిగల మనస్సు కలిగి ఉండడం కాషాయ వస్త్రధారణ. కాషాయ వస్త్రధారణ దేనికి సంకేతం అంటే భగవంతుడి యొక్క ప్రీతిని కలిగి ఉండడం. తెల్లని పలువరస దేన్ని తెలియచేస్తుంది? ఆహార శుద్ధిని సూచిస్తుంది. ఆహార శుద్ధి కలిగిన వారికి తెల్లని పలువరస ఉంటుంది. సన్యాసులు అంటే ప్రపన్నులు, భగవద్భక్తులు. తనకు కలిగినటువంటి భగవంతుడి యొక్క అనుభవం ఏదైతే ఉందో దాన్ని దాచుకోకుండా పూర్తిగా శిష్యులకు వసంగట్టు ఉంటారు, సిగ్గు లేకుండా, ఎలాంటి దాపరికం లేకుండా. అలాంటి భగవద్ అనుభవంలో పరిపూర్ణత, శిష్యులకు మనోరంజకంగా బోధించడం. గురువుకు మంచి శక్తి ఉండాలి, మాట నేర్పు ఉండాలి, చెప్పేది సులభంగా శిష్యులకు అర్థం కావాలి. ఆ మనోరంజకంగా బోధించగలగటమే మాట నేర్పు అంటున్నారు. శంఖం అంటే ప్రణవం, చక్రం అంటే సుదర్శనం, భగవంతుని స్వరూపంగా చూపబడింది. ఇందులో కుంచె కోలే అన్నారు. పూర్వము దర్వాజలకు ఇట్లా పెద్దది ఇంత పొడుగు ఉండేది, దాన్ని ఏమంటారంటే ఒక రాడ్ లాంటిది. దానికి వెనుక వైపు ఇట్లా ఉండేది, దాన్ని పెట్టి తాళం తీసేవారు. దాన్ని కుంచె కోల అనేవారు. జ్ఞానముద్ర అంటే చూపుడు వేలు బుటన వేలుతో కలిపి ఉండడం, దీన్ని జ్ఞానముద్ర అంటారు. 3 వేళ్ళు దూరంగా ఉంటాయి. బొటన వేలు భగవంతుడు, చూపుడు వేలు జీవుడు. 3 వేళ్ళు గుణత్రయం. గుణత్రయానికి దూరమైతేనే జీవుడు భగవంతుణ్ణి చేరుశారు. ఇది జ్ఞానముద్రలోని సందేశం. ఈ పాశురంలో తిరుప్పాణి ఆళ్వారులను లేపుతున్నారు గోదమ్మ గోపిక. ఇందులో శ్రీమన్నాథమునయే నమః అనే వాక్యం ద్వారా గురు పరంపర వాక్యాన్ని తెలుపుతున్నారు. మళ్ళొక్కసారి ఈ పాశురాన్ని అనుకుందాం. ఉంగళ్ పుజక్కడై తోట్టుత్తువావియుల్ செங்குஜு நீர்வாய் நெழுந்து ஆம்பலவாய் கோம்பினஹான் செங்கல் பொடுக்கூரை வெண்பல்ரவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாயு பேச்சும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு செக்கரம் எந்தும் தடக்கையன் పంగయ కన్నానై పాడేలోరంబావాయ్. ఈ రకంగా తిరుప్పావై వ్రతంలో 14వ రోజును మనం పూర్తి చేసుకున్నాం.